తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకుంది. పార్టీకి భవిష్యత్తు ఇబ్బంది రాకుండా చూసుకుంది. ఇప్పుడు హైదరాబాద్ కార్పొరేషన్ 3 కార్పొరేషన్లు అయింది. మామూలుగా మొత్తం 450 సీట్లతో అతిపెద్దదైంది దేశంలోనే అనుకుంటే దాన్ని 3 కార్పొరేషన్లుగా డివైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. త్వరలో ఎన్నికలు జరగాలి. లెక్క ప్రకారం ఇప్పటికే జరగాలి. ఆంధ్ర ఎలక్షన్ ముందు పెట్టాలా, అక్కడ ఎలక్షన్ ముందు పెట్టాలా అని చర్చ నడుస్తుంది. ఆంధ్ర స్థానిక ఎన్నికలు అయిపోయాక పెట్టాలా, ముందు అక్కడ పెట్టాలా అన్నటువంటిది వీళ్ళు పరోక్షంగా మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఇంకా అక్కడ ఓటర్లు ఎక్కడ ఓటర్లు అక్కడ కాన్సెప్ట్ దృష్టిలో పెట్టి సరే అది పక్కన పెడదాం. పోటీ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయడానికి రెడీలో ఉంది. కమ్యూనిస్టులు కలిసి చేద్దామంటున్నారు. అదేం తేల్చుకోవాలి. బీఆర్ఎస్ ఎవరితో పొత్తు లేదు, ఒంటరిగానే పోటీ అని అలాగే ప్రిపేర్ అవుతుంది. భారతీయ జనతా పార్టీ ఇంతవరకు ఏంటి? వాస్తవంగా భారతీయ జనతా పార్టీ అయితే ఒంటరి పోటీనే అన్నది నేను మొదటి నుంచి చెప్పుకొస్తుంది. అయితే గతంలో ఉన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు మళ్ళీ జనసేనని కలుపుకెళ్ళారు కాబట్టి ఇప్పుడు కూడా అట్లాగే అన్నటువంటి పాయింట్ ఉంది. ఈవెన్ జనసేన వాళ్ళు కూడా మేము హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తాం, పొత్తా లేదా అన్నది భవిష్యత్తులో తెలుస్తాం, మేము ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నామని చెప్పుకొచ్చారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రం ఒక స్పష్టతని ఇచ్చేశారు. ఎన్డీఏలో జనసేన భాగస్వామి నిజం. అదే సందర్భంలో తెలంగాణలో హైదరాబాద్ ఎన్నికల్లో ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చెయ్యబోతున్నాం అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. మాకే చాలామంది అభ్యర్థులు ఉన్నారు. వాస్తవంగా దాదాపు 450 అనుకుంటే ఒక్కో దాంట్లో 150 చొప్పున ఉంటాయి అనుకుంటే మొత్తం మాకే చాలామంది ఉన్నారు, పోటీ ఉంది మాకు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. ఒంటరిగానే పోటీ చేస్తామన్న స్పష్టతనిచ్చారు. దీంతో భారతీయ జనతా పార్టీ శ్రేణి ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఊపున్నప్పుడు పోటీ గట్టిగా అనుకుంటారు. గతంలో అందులో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో దాదాపుగా ఏది బీఆర్ఎస్కి డి అంటే డి అన్నటువంటిది ఇచ్చింది. అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు వదులుకుంటారు? కాబట్టి ఇప్పుడు ప్రిపేర్డ్గా ఉన్నామని చెప్తున్నారు. దాంతో ఏదో ఒకటి 3 కార్పొరేషన్లో ఒకటి గెలవగలవన్నటువంటి నమ్మకంతో కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అందుకని ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే రేపటి అసెంబ్లీ ఎన్నికలకు కూడా పొత్తు పెట్టుకోవాలి. 2028 అసెంబ్లీ ఎన్నికలకు కూడా అదే వాళ్ళకి కావాల్సింది. అవతల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కానీ బీఆర్ఎస్కి కానీ అదిగో ఆంధ్రాతో పొత్తు అన్నటువంటి పాయింట్. ఆంధ్ర వాళ్ళే కలిసి పోటీ చేస్తున్నారు. వాస్తవంగా రేవంత్ తెలుగుదేశం బీ టీమే అక్కడ, కానీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం ఇద్దరూ దెబ్బతిన్నారు. అదే బీఆర్ఎస్ పొత్తు లేకుండానే ముందుకు సాగింది. కాబట్టి బీజేపీ ఈ దఫా పొత్తు లేకుండానే సాగాలని అనుకుంటోంది అన్నటువంటి సంకేతాన్ని దీని ద్వారా ఇచ్చినట్టయింది.